అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మాతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున కాస్రగడ్డ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే సోదరా. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ ఆ తర్వాత అనేక కేసులు నమోదై రిమాండ్లో కొనసాగుతూ వచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన్ని ఇటీవలే వైద్యశాల కూడా తరలించడం జరిగింది. దాంట్లోనే వల్లభనేని వంశీ పైన లాస్ట్లో కూడా ఒక 2 కేసులు నమోదయ్యాయి. మట్టిదందా కేసు, అక్రమ ఇళ్ల పట్టాల కేసు. ఇప్పుడు వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి మరొక వ్యక్తి పేర్ని నాని పైన కూడా ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. సో పేర్ని నాని విషయంలో ఈ ఆరోపణలు ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ అక్రమ దందాలపైన మీ వైఖరి ఏంటి? సార్, ఎందుకో కూటమి ప్రభుత్వం పేర్ని నాని విషయంలో సవత ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు గారే పేర్ని నాని గారి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడో మాకైతే అర్థం కావట్లా. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్ జరిగింది. ఏంటంటే ఇళ్ల పట్టాలు వీళ్ళే ముద్రించి గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఫేక్ సర్టిఫికేట్లు పంచడం జరిగింది. ఎంఆర్ఓ కార్యాలయంలోనే అర్ధరాత్రి ముద్రిస్తుంటే ఇప్పటి మంత్రి, అప్పటి మాజీ ఎమ్మెల్యే అయిన వాళ్ళ నియోజకవర్గం జరిగిన నాయకుడు ఆ రోజు అక్కడ కూర్చొని, ఒక బీసీ బిడ్డే కూర్చొని ధర్నా చేసి, ఎవరి సపోర్ట్ లేకపోయినా, అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా దాని మీద ఫైట్ చేస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఎవరు వచ్చి దాని మీద కేసు మేము తీసుకుంటాం అని చెప్పి జస్ట్ అక్కడున్న సాధారణ ఎంప్లాయీని మాత్రమే సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతున్నాయి సార్? కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంగా వస్తుంది. నిన్న కాక మొన్న రేషన్ బియ్యంలో ఆయన దొరికాడు. ఆయన సతీమణి దొరికింది. సతీమణి దొరికితే పేర్ని నాని గారే ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు దేవుడు, పుణ్యాత్ముడు, కారణజన్ముడు, ఆడబిడ్డలు జోడి ఎల్లడు, ఆడబిడ్డలకు ఒక తప్పు చేసినా కానీ మందలిచ్చి వదిలేస్తారు తప్పించి కేసులు పెట్టరని చెప్పి మీడియా ప్రెస్ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు బహుశా 2-3 రోజులు భోజనం చేయలేదు అనుకుంటా, మురిసిపోయి ఉంటారు. ఇంకా పేరు నాని ఎన్ని తప్పులు చేసినా మనం వదిలేద్దాం, పేరు నాని మన మనిషిగా అన్నట్టున్నాడు అనుకుంటా. జనరల్గా చంద్రబాబు గారి గురించి అందరూ చాలా రకాలుగా చెప్తారండి. అందులో ఒక రకం ఏంటంటే, ఆయన అధికారం ఉన్నప్పుడే కార్యకర్తలు వాళ్ళు చేసిన అక్రమాలు గుర్తుకొస్తాయి, అధికారం లేనప్పుడు గుర్తొస్తాయి, అధికారం ఉన్నప్పుడు ఏం కనపడు, డెవలప్మెంట్ తిరుగుతూ ఉంటాడని చెప్పి చాలామంది అంటారు. బహుశా అది నిజమే. ఎందుకంటే వీళ్ళ మాజీ మినిస్టర్, ఇప్పటి మినిస్టరే దాని మీద ఫైట్ చేస్తే ఇంతవరకు మీరు చర్యలు ఎందుకు తీసుకున్నారు? అది ఎంత పెద్ద కేసు. దాదాపు 5,000 మందికి పైగా నకిలీ ఇళ్ళ పట్టాలు పంచి దాంతో ఇంకొక 5,000 పట్టాలు పంచడానికి రెడీగా ఉన్న దాని మీద కేసు ఉంటే ఇంతవరకు నువ్వు సిట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు అరెస్ట్ చేయాలా, ఎందుకు వదిలిపెట్టావు? ఇలాంటి ఉన్మాదులు, పేరు నాని లాంటి ఉన్మాదులను బయట తిరగటం వల్లే ఈరోజు సమాజానికి ఇంత చెడ్డనేమో కానీ ఇంత రాంగ్ వస్తుంది. ఈరోజు ఆయన బయటకు వచ్చి నేను ప్రతివతని, నేను పరిస్థితిని ఏ తప్పు చేయలేదని చెప్పి ఇంకొకరి సర్టిఫికేట్ ఈయన ఎంత తప్పులు చేశాడో మనకు తెలుసు. ఈయన విడతల రజనీ లాంటి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అంత ప్రేమ చూపిస్తున్నారు? చదవతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ఎవరు పింటేశారు ఎందుకు కరెక్ట్గా లాగితే? పేరు నాని వాళ్ళ కొడుకు పేరుని కిట్టు, చాక్లెట్ బాయ్, టిక్ టాక్ బాయ్, కిస్సులు బాయ్. ఇంకా చెప్పాలంటే మీరు చూసారు కదా టిక్ టాక్లో కిస్సులు ఎలా వైరల్ అయినాయో. సో అతను కూడా జైల్లో పోతారు కదా. మీరు ఇలా వదిలేయటం వల్ల వీళ్ళు ఒక నాయకులుగా ఈరోజు చలామణి అయ్యి సమాజాన్ని చీడ పురుగులుగా తింటున్నారు, సమాజాన్ని నాశనం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవలు పట్టే విధంగా ఈరోజు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీటి పెట్టి మాట్లాడుతున్నారు. వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూటమికి ఉంది కదా. వాళ్ళు ఎందుకు తీసుకోవట్లా? కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఫుల్గా డిమాండ్ చేస్తున్నాను, దీని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ వేయాలి. 30 రోజుల్లో దీని మీద విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయటమే కాదు, శిక్ష పడే విధంగా కోర్టులో వీళ్ళు ఆధారాలతో సహా ప్రూవ్ చేసి ఇది చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అరెస్టులు చేయలేదంటున్నారు, ఆధారాలు ఉన్నాయి, ఎందుకు కూటమి ప్రభుత్వం వెనకడుగు చేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారు. కానీ వైసీపీలో కొంత అగ్రనేతగా
ప్రచారం కల్పించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఇలానే అరెస్టులు చేసుకుంటా పోతే ఇంకొక 2 నెలల్లో వైసీపీ క్యాడర్ మొత్తం జైల్లో ఉంటుంది, రేపు మాపు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో 2 నెలల్లో వైసీపీ నాయకులందరూ జైల్లో ఉంటారు అంటే అర్థం ఏంటి? అప్పుడు అవినీతి చేసిన వాళ్ళందరూ జైల్లో ఉండబోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పారా? సో ఆ కామెంట్స్ ఎలా చూస్తున్నారు? సోదరా, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు సంపాదించుకున్నారంటే ఈ సజ్జల్లో జగన్మోహన్ రెడ్డిలు అనుకోలే సంపాదించుకున్నారు. సామాన్య కార్యకర్తలకు ఏం చేశాడు? వాలంటరీ జాబ్ ఇచ్చి 5,000 రూపాయలు శాలరీ ఇచ్చాడు. ఏం సరిపోతాయి 5,000 రూపాయలు శాలరీ? వాడికి పిల్లలు ఇస్తారా? మా ఇంట్లో మేమైతే వాలంటీర్కి పిల్లలేము, 5,000 రూపాయలకి ఏమి ఇస్తాం? మరి మీరు ఇస్తారా? పెళ్లి పెటాకులు లేకుండా రోడ్ల మీద తిరిగారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆఖరికి వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పి కూడా 200-300 కోట్లు దాని మీద స్కామ్ చేశారు. అంటే కార్యకర్తలకు ఇచ్చే రూపాయలో కూడా మీరు కకృతుబడి ఎంగిలి మెతుకులు వేశారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? సో అధికారం ఉంటే మీరు సంపాదించుకున్నారు. ఈరోజు మీరు 1000 కోట్లు సంపాదించుకొని మీరు రెచ్చగొడితే సామాన్య కార్యకర్తలు రెచ్చిపోయి వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు అవినీతి, సామాన్య కార్యకర్తలు అవినీతి చేశారా, అక్రమాలు చేశారా, 1000 కోట్లు వెనకేశారా? మీరు వెనకేశారు. కూటమి ప్రభుత్వం మీ మీద కేసులు పెడుతుంది. మీరు జైలుకి వెళ్ళండి, మీరు జైలుకి వెళ్ళండి. మీరు జైలుకి వెళ్ళేటప్పుడు కార్యకర్తలు ఎందుకు లాగుతున్నారు? కార్యకర్తలు ఎందుకు లాగుతున్నారు? దేశం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో ముఖ్యమంత్రులు మనం చూసాం. 150 పైన సీట్లు వచ్చిన ముఖ్యమంత్రికి 11 సీట్లు వచ్చాయంటే మీరు అంత చెత్త పరిపాలన చేశారు. అంటే ఏపీలో ఇంకొక ప్రత్యామ్నాయం లేక మీ ఆటలు సాగినాయి. ఇప్పుడు షర్మిలా గారు వస్తున్నారు, ప్రత్యామ్నాయం మీకు ఫామ్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో ఆమె చూపించింది. సో మీ పని అయిపోయింది కదా. మీరు తప్పులు చేసి, మీరు అవినీతి చేసి, మీరు కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని చూస్తే అలా? ఇప్పుడు దాకా జరిగిన కార్యకర్తలు ఎంతమందికి మీరు లాభకరంగా సపోర్ట్ చేశారు? ఎంతమంది బెయిల్ మీద బయట తీసుకొచ్చారు? ఎంతమందికి ఆర్థికంగా సపోర్ట్ చేశారంటే ఏమీ చేయలేదు. నా మహా అయితే ఆడికి వెళ్తాడు మీ ముఖ్యమంత్రి, ప్రెస్ మీట్లు పెడతారు, వచ్చేస్తారు. ఆ తర్వాత ఎవ్వరు పట్టించుకోరు. ఈరోజు ఒక సామాన్య కార్యకర్త జైలుకి వెళ్తే వాళ్ళని జైలు చుట్టూతా, కోర్టుల చుట్టూతా తిప్పుతారు, ఆర్థికంగా చితికిపోతారు. వాళ్ళ కుటుంబం రోడ్డు వెంబడింది. ఎవరు ఆదుకుంటారు? ఎవరు ఆదుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తుఫాన్ వస్తే వైజాగ్లో నువ్వు 1 కోటి రూపాయలు ప్రకటిస్తే ఆ 1 కోటి రూపాయలకి ఇంతవరకు దిక్కు లేదు కదా. దిక్కే ఉంది. నిన్న కాక మొన్న పులివెందులు వరదలు వచ్చి కొన్ని పొలాల్లో ఇదైతే మా పార్టీ తరఫున ఆర్థిక సాయం చేస్తానని చెప్పావు కదా. ఇంతవరకు నీ పులివెందుల్లో నువ్వు చెప్పిన మాటలు ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు కదా. అంత దేనికి సోదరా? వల్లభనేని వంశీ కోర్టు దగ్గర ఉంటే పరామర్శించడానికి ఒక పసిబిడ్డ వచ్చింది. మీరు చూసి గమనించారా? ఆ పసిబిడ్డ వచ్చి ఏం చెప్తుంది? నాకు అమ్మఒడి నాన్న బుడ్డి రావట్లేదు, నేను చదువుకోవడానికి డబ్బులు లేవు, సో దయచేసి ఈ కుటుంబం వల్ల నాకు డబ్బులు రావట్లేదు ఇది బాధపడింది కదా. బాధపడి నువ్వు చూసావు కదా. నువ్వేం చేయాలి? నీ కార్యకర్త, నీ సామాజిక వర్గం చెందిన బిడ్డ కదా, పసిబిడ్డ నేను చూడటానికి అంత ఎండలో నిన్న ఎండలో కోర్టు దగ్గరకు వచ్చిందిగా. నువ్వేం చేయాలి? బిడ్డ ఈ ఒక 50,000 తీసుకుని ముందు చదువుకోపో, నేను దత్త తీసుకుంటున్నాను, నేను నిన్ను చదివిస్తాను, నువ్వు నా కార్యకర్త అని చెప్పి నువ్వు ఇచ్చావా? భరోసా ఇచ్చావా? మరి నువ్వేం చేసావు? అంటే కార్యకర్తలు నీకు ఎంత ప్రేమ ఉంది. సో మాటల్లో చెప్పడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ సోదరా. అదే ఇంకొక చిన్న మాట నేను చెప్తాను. ఇదే వరదలు వచ్చి సంథింగ్ అక్కడ ఏదో కార్యక్రమం, చావు కార్యక్రమం, పెళ్లి కార్యక్రమం తప్పించి మా అన్న దేనికి వెళ్ళడు. ఏదో కార్యక్రమం వెళ్ళినప్పుడు అదే మనలో ఆయన నియోజకవర్గంలోనే ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్న పులివెందుల్లోనే వరద వచ్చి పంట పొలం కొట్టుకోకపోతే అక్కడ నాయకులు, అన్నా నువ్వు వెళ్ళకపోతే రాంగ్ మెసేజ్ వచ్చిందన్న, ఒక్కసారి వెళ్ళి కనపడి రానన్నా చాలంటే పొలాల్లో కూడా వెళ్ళా దిగల, పైపైన చూశాడు, రైతులతో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఒక పసిబిడ్డ చెప్పులు లేకుండా నిండి ఎండలో నడుచుకుని నేను చూడటానికి వచ్చాడు కదా. జగనన్న నీ ప్రేమతో నేను చూసుకుంటా వచ్చా అని చెప్పి డిబేట్ నువ్వు ప్రెస్ ఆ వీడియో తీసుకొని నువ్వు యాక్షన్లో పెట్టుకున్నావు కదా. నీకు కళ్ళు కనపడతాయి కదా. ఒరే తీసుకో, ఇంకో ఈ 5,000 తీసుకో, చెప్పులు కొనుక్కో, ఈ 1,000 రూపాయలు తీసుకో, చెప్పులు కొనుక్కో, ఈ 100 రూపాయలు తీసుకో, పేరాకా చెప్పులు కొనుక్కోరని నువ్వు వాడి కార్యకర్తకి 100 రూపాయలు కూడా సాయం చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కార్యకర్తలకు ఏం చేస్తావు? నువ్వు కార్యకర్తలు వాడుకుంటున్నావు. వాళ్ళు వాడుకొని వాళ్ళ మనోభావాలు, మీ తండ్రి మీద ప్రేమ, కాంగ్రెస్ మీద ప్రేమ, ఇవన్నీ నీ సైడ్ తిప్పుకొని నువ్వు కాంగ్రెస్ని ఒక దోషిలా చూపించి ఈరోజు నువ్వు పార్టీ నడుపుతా. ఈరోజు నువ్వు బయటకు వచ్చి కార్యకర్తల కోసం నేను అంత చేస్తా, కార్యకర్తలు నా కోసం మీరు జైలుకి వెళ్ళండి, నేను మళ్ళీ సీఎం అయితే మీకు అధికారం ఇస్తా అంటే నీకు సీఎం ఇవ్వాల్సిన అవసరం ఏంది? నీకు సీఎం ఇస్తే నువ్వేం చేసావు ఇంకా? సో అదే ఈయన రెచ్చగొట్టి కార్యకర్తల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఫైనల్గా అంటే ఈ అరెస్టులని వైసీపీ కార్యకర్తలు ఒక్కొక్కరు కాదు, వైసీపీ నేతలు కావచ్చు ఖండిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలన అని చెప్పేసి కొట్టి పారేస్తా ఉన్నారు. సో మరి దీన్ని మీరే విధంగా చూస్తున్నారు? కార్యకర్తలు ఎవ్వరు దీన్ని కక్షపూరిత పాలన అంటలా. చాలా మంది చదువుకున్న కార్యకర్తలు
వాళ్ళు ఏమో అంటున్నారంటే కూటమి ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టింది, ఉమ్, చాలా ఆధారాలు బయటకు వస్తున్నాయి కదా, ఉమ్, పేరు నాని విషయం మీద బయటకు వస్తే మూసుకొని వెళ్ళి డబ్బులు కట్టి వచ్చాడు కదా, అది ఖచ్చితంగా చర్య. ఉమ్, ఆ కేసు మీద పెట్టకపోతే ఉమ్, కేసు పెట్టకపోతే మరి 2 కోట్లు గవర్నమెంట్ కట్టేవాడా, అతను ఉమ్, కట్టేవాడా? తప్పు జరిగింది వాళ్ళే ఒప్పుకున్నారు కదా. విడతల రజని ఉమ్, తన సొంత కార్యకర్తల దగ్గర ల్యాండ్ లాక్కొని భూ కబ్జా చేసి రైతులకి ఇళ్ల పొలాలని చెప్పి ఇచ్చేసిన తర్వాత ఆ స్కామ్ లో రాయబారం పంపించింది. నేను ఈ డబ్బులు ఇస్తాను, ఎంత డబ్బులు ఇస్తాను, మీ డబ్బులు వాపస్ ఇస్తాను, మీరు కోర్టు కేసు వెనక్కి తీసుకోని చెప్పింది. ఉమ్, మరి ఆ కేసు కక్షపోతే చర్య ఆడుంది. ఓకే. కాకినాడ పోర్టు నువ్వు తిరిగి కేసులు పెట్టింది ఈ యొక్క కక్ష చర్య అన్నావు కదా, తిరిగి ఏం చేసావు, మూసుకొని ఏం చేసావు, మళ్ళీ పోర్టు కాకినాడ పోర్టు వెనక్కి రాసిచ్చావు. ఉమ్, ఇంకా కక్ష సాధింపు చర్యలు ఏంది, మరి కేసులు పెట్టమని నువ్వు తిరిగి రాసిస్తావా? మరి ఏం చేయాలి? కార్యకర్తలు ఈరోజు స్ట్రాంగ్గా స్థిరంగా ఆలోచిస్తున్నారు, ప్రతిదీ ఆలోచించి వాళ్ళు ఇదవుతున్నారు. ఏమిటి, ఈ రోజు వీళ్ళు మనల్ని అడ్డం పెట్టుకొని మన మనోభావాలని, మన వీక్నెస్ని, ఇంకొకదాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు. వీళ్ళు నిజంగా నాయకులా? వీళ్ళ కోసం నేను కోర్టులకి జైలుకి వెళ్ళాల్సిన అవసరం మాకేముంది, మా కుటుంబాలు వదిలిపెట్టి వీళ్ళు కరెక్ట్ కాదు అని చాలామంది కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.